హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎంసీక్యూస్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రీ ఫ్లోట్ మరియు మేనేజ్డ్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్లకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఫస్ట్ వన్, ఫ్రీ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో విదేశీ మారకపు మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు జోక్యం చేసుకోదు. కరెన్సీ ధరను మార్కెట్ శక్తుల ద్వారా మాత్రమే నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది. రెండోది, నిర్వహించబడే ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మేనేజ్డ్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ సిస్టంలో కరెన్సీ అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ ఎల్లప్పుడూ స్థిర ధర బ్యాండ్ను సెట్ చేస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఎందుకంటే ఇన్ మేనేజ్డ్ ఎక్స్చేంజ్ ఫ్లోట్ రేట్లో సెంట్రల్ బ్యాంక్ అనేటివి ఫిక్స్డ్ బ్యాండ్ అనేటట్టు కరెన్సీకి పెట్టుకోవాలన్నమాట. సో ఇంటర్వెన్ చేస్తాయి, కానీ అది ఎల్లప్పుడూ కాదు. మరీ ఎక్కువ వాలటైలిటీ ఉందనుకోండి కరెన్సీలో, ఆ సమయంలో మాత్రమే ఆ సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి ఇంటర్వెన్ అయ్యి సో కరెన్సీ వాల్యూ అనేది ఎక్కువ పడిపోకుండా చూసుకుంటాయి. సో కాబట్టి ఎల్లప్పుడు అనేది ఇక్కడ తప్పు వస్తుంది అనమాట. సో ఇంకా ఫ్రీ ఫ్లోట్లో సో మార్కెట్ శక్తులకి వదిలేస్తుంది. గవర్నమెంట్ ఎటువంటి ఇంటర్ఫేర్ చేసుకోదు మన సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి. సో మనం ఎక్స్ప్లెయిన్ చూసామంటే సో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లు రెండు రకాలు, ఫ్రీ ఫ్లోట్, సో మేనేజ్డ్ ఫ్లోట్ రేట్స్. సో ఈ వ్యవస్థలో దేశంలోని సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్లో ఎప్పుడు జోక్యం చేసుకోదు మరియు కరెన్సీ ధర పూర్తిగా డిమాండ్ మరియు సరఫరా శక్తులకు అంటే మార్కెట్ శక్తులకు వదిలివేయబడుతుంది. ఉదాహరణకు యుఎస్, జపాన్ మరియు కొన్ని యూరోపియన్ దేశాల్లో మనకి ఫ్రీ ఫ్లోట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే కరెన్సీని వాళ్ళు మ్యానిపులేట్ చేయరు. సో నెక్స్ట్ నిర్వహించబడే ఫ్లోట్లో అంటే మేనేజ్ ఫ్లోట్ రేట్లు ఎలా ఉంటుందంటే ఈ వ్యవస్థలో దేశీయ కరెన్సీ చాలా అస్థిరంగా మారినప్పుడు విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సెంట్రల్ బ్యాంక్ కొన్నిసార్లు మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది అనమాట. సో ఇంటర్వెల్ అనేది ఉంటుంది ఇక్కడ. భారతదేశం విషయానికి వస్తే రూపాయల్లో అస్థిరతను నియంత్రించడానికి మరియు ధరల శ్రేణిని నిర్ణయించకుండా అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ బ్యాండ్ అనేది ఉండదు, కానీ ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా సాధారణంగా విదేశీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏవి భారతీయ కంపెనీలు బాహ్య వాణిజ్య రుణాలకు సేకరించగలవు? ఏ విధంగా? కింది వాటిలో ఏ విధంగా భారతీయ కంపెనీలు ఇతర దేశాల నుంచి రుణాలు పొందగలవు అంటే కమర్షియల్ బ్యాంక్ రుణాల ద్వారా, కొనుగోలుదారుల క్రెడిట్ ద్వారా, సరఫరాదారుల క్రెడిట్ ద్వారా, సెక్యూరిటైజ్డ్ సాధనాల ద్వారా, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ ద్వారా. సో వేటిని యూజ్ చేసుకొని వేరే దేశం నుంచి మనం రుణాలు తీసుకోవచ్చు మన కంపెనీలు అంటే ఇండియన్ కంపెనీస్. సో వీటన్నిటి ద్వారా కూడా సో మనం రుణాలు అనేది వేరే దేశం నుంచి తీసుకోవచ్చు అనమాట ఇండియన్ కంపెనీస్ అనేది. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే భారతీయ కంపెనీలు సహా బాహ్య వాణిజ్య రుణాలను సేకరించడానికి అనుమతించబడతాయి అన్నమాట. సో వాణిజ్య బ్యాంక్ రుణాల ద్వారా కానీ, కొనుగోలుదారుల క్రెడిట్ ద్వారా కానీ, సరఫరాదారుల క్రెడిట్ ద్వారా కానీ, సెక్యూరిటైజ్డ్ సాధనాలు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు, విదేశీ కరెన్సీ మార్పిడి బాండ్లు ఈసీబీ మార్గదర్శకాల ద్వారా నిర్వహించబడతాయి. సో ఇవన్నీ ద్వారా కూడా ఈసీబీ కండిషన్స్ బట్టి మనం లోన్స్ అనేటివి మన దేశ కంపెనీలు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేస్తుంది? సో ఏ సెక్షన్ ప్రకారం సో ద్రవ్య విధాన కమిటీ సో మనం ఏర్పాటు చేయడానికి పాసిబిలిటీ ఉందంటే ఫస్ట్ వన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 45 ZA. సెకండ్ వన్, ఆర్బీఐ చట్టం 1934 సెక్షన్ 45 ZB. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 45 ZB. సో ఆర్బీఐ చట్టం 1934 సెక్షన్ 45 ZA. ఆన్సర్ దీనికి ఏంటంటే ఆర్బీఐ చట్టం 1934 సెక్షన్ 45 ZB ద్వారా మనం ద్రవ్య విధాన కమిటీని మనం ఫామ్ చేయగలుగుతున్నాం అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే సవరించిన ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45 ZB అధికార గెజెట్లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడే 6 సభ్యులతో కూడిన అధికార ద్రవ్య విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ కోసం దీనిలో చూసేస్తుంది అనమాట. సో అటువంటి మొదటి ఎంపీసీ సెప్టెంబర్ 29, 2016 స్థాపించబడింది. 45 ZA దేని గురించి మాట్లాడుతుందంటే ద్రవ్యోల్బణం టార్గెట్ అనమాట. సో
నెక్స్ట్ 45 ZP అనేది ద్రవ్య విధాన కమిటీ. సో దాని గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్య విధాన కమిటీకి సంబంధించి కింది స్థానాలను పరిగణించండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్, సెంట్రల్ బోర్డు ద్వారా నామినేట్ చేయబడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి. పైన పేర్కొన్న ఎన్ని స్థానాలు ద్రవ్య విధాన కమిటీ యొక్క ఎక్స్ అఫీషియో స్థానాలు కావు? ఎక్స్ అఫీషియో స్థానాలు అంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు ఆటోమేటిక్గా వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ఎంపీసీ అనమాట, మానిటరీ పాలసీ కమిటీ. సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటారు అనమాట. సో వీళ్ళలో ఎవరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కారు అని అడిగారు. వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్సే. సో ఆన్సర్ దీనికి ఏంటంటే నన్ను అనమాట. ఎక్స్ప్లెయిన్ చూసామంటే సో ఫస్ట్ ముగ్గురు వచ్చి ఎక్స్ అఫీషియో మెంబర్స్, నెక్స్ట్ ముగ్గురిని కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుంటుంది అనమాట, రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది సాధనాల్లో మనీ మార్కెట్లో భాగం కానిది ఏది? సో మనీ మార్కెట్కి సంబంధించి కానిది ఏది అంటే కాల్ నోటీస్ మనీ, డిపాజిట్ సర్టిఫికేట్, కమర్షియల్ పేపర్, ఈక్విటీ సెక్యూరిటీలు. కానిది ఏదంటే ఈక్విటీ సెక్యూరిటీలు. సో మిగిలిన మూడు కూడా మనీ మార్కెట్కి సంబంధించినటివి. నెక్స్ట్ నేను చూసామంటే మనీ మార్కెట్ అధిక లిక్విడిటీ మరియు చాలా తక్కువ మెచ్యూరిటీతో 1 సంవత్సరం కంటే తక్కువ ఆర్థిక సాధనాలను వర్తకం చేయబడే ఆర్థిక మార్కెట్ యొక్క విభాగం అన్నమాట మనీ మార్కెట్ అంటే. సో మనీ మార్కెట్ సాధనాలు ప్రాథమికంగా రుణ సాధనాలు మరియు కాల్ నోటీస్ మనీ, రెపోలు, ట్రెజరీ బిల్లులు, నగదు నిర్వహణ బిల్లులు, కమర్షియల్ పేపర్లు, డిపాజిట్ సర్టిఫికేట్ మరియు కొలాటరలైజ్డ్ బారోయింగ్ అండ్ లెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. మనీ మార్కెట్లో వ్యాపారం ఎవరెవరు చేయగలుగుతారంటే మనీ మార్కెట్లో ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు మరియు అధిక రేటింగ్ పొందిన కార్పొరేట్లు ఇవన్నీ కూడా మనీ మార్కెట్లో పాల్గొనగలుగుతాయి అన్నమాట. ఇది కాకుండా ఇంకోటి ఉంది, అదేంటంటే క్యాపిటల్ మార్కెట్. ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది సో డెట్ అండ్ ఈక్విటీ సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకం కోసం ఆర్థిక మార్కెట్లు. ఈ మార్కెట్లో సాధారణంగా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండే మధ్యస్థ మరియు దీర్ఘకాలిక సెక్యూరిటీలు కొనుగోలు చేయబడతాయి మరియు అమ్మబడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి 2024 కేంద్ర బడ్జెట్లో పరిశ్రమ సమ్మతి ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి శ్రమ్ సువిధ మరియు సమాధాన్ పోర్టల్ను పునరుద్ధరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ విషయంలో సమాధాన్ పోర్టల్ లక్ష్యం ఏంటి? ఫస్ట్ వన్, కార్మికులు, యూనియన్లు మరియు ఇతర వాటాదారులకు ఫిర్యాదులను వినిపించేందుకు ఏకీకృత వేదికను అందించడం. రెండో స్టేట్మెంట్, నిర్వహణ పథకంలో పాల్గొనేందుకు పౌరులను ప్రేరేపించడానికి వేదికను అందించడం. మూడవది, రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల వినియోగానికి సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఏకరీతి వేదికను అందించడం. ఫోర్త్ వన్, వారి చేతి పనిముట్లు తయారు చేసే వారితో కళాకారులకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించడం కోసం. సో హస్త కళా నైపుణ్య వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఈ సమాధాన పోర్టల్ లక్ష్యం ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. కార్మికులు, యూనియన్లు మరియు ఇతర వాటాదారులకు ఫిర్యాదులు వినిపించడానికి ఏకీకృత వేదికను అందించడం అనేది సమాధాన పోర్టల్ యొక్క లక్ష్యం అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే సమాధాన పోర్టల్ అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క డిజిటల్ చొరవ. సో ఇది వ్యవస్థను పారదర్శకంగా మరియు మరింత సమర్థవంతంగా చేయడానికి మరియు పారిశ్రామిక వివాద రూపంలో వారి ఫిర్యాదులను లేవనెత్తడానికి ఒకే వేదికను ఇవ్వడం ద్వారా కార్మికులు కానీ యూనియన్లు మరియు ఇతర వాటాదారులకు జీవితాన్ని సాఫీగా మార్చడానికి చార్టర్ ఆఫ్ డిమాండ్ వర్తించే కార్మిక చట్టాల క్రింద క్లెయిమ్లు మరియు ఉపాధికి సంబంధించిన ఇతర ఫిర్యాదుల కోసం ఈ పోర్టల్ మనకు ఉపయోగపడుతుంది. సో పోర్టల్ యొక్క ఉద్దేశం కార్మిక చట్టాల వర్తింపు కింద కార్మికుల గందరగోళాన్ని తగ్గించడం, వివిధ స్థాయిలలో ఆఫ్లైన్ కమ్యూనికేషన్ కారణంగా ఏర్పడే జాప్యాన్ని తొలగించడం మరియు కార్మికులు, యూనియన్లు, స్టేక్ హోల్డర్లను ఆన్లైన్ ట్రాక్ చేయడంలో మరియు మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్రీకృత పర్యవేక్షణ కోసం వెసులుబాటు కల్పించడం, పారదర్శకత మరియు సామర్థ్యాన్ని తీసుకురావడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టి వస్తువులు మరియు సేవ పన్ను యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. జిఎస్టి కేంద్రం మరియు రాష్ట్రం యొక్క ద్వంద్వ నిర్మాణంతో పనిచేస్తుంది. జిఎస్టి అనేది మూల ఆధారిత పన్ను. సో మూల ఆధారిత అంటే సోర్స్ బేస్డ్ పన్ను. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను వినియోగించుకునేందుకు జిఎస్టి అనుమతిస్తుంది. సో మానవ వినియోగం మరియు విమానయానం కోసం మానవ వినియోగం అయిన మద్యము మరియు విమానయానంకు
ప్రస్తుతం జిఎస్టీలో రావడం లేదు, జిఎస్టీలో లేవు. సో ఆన్సర్ దీనికి ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్, ఫోర్త్ కరెక్ట్ అనమాట. దీంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రివర్స్ మళ్ళీ మనకే క్రెడిట్ అవుద్ది, అది ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మద్యం మీద కానీ విమానయానం మీద కానీ జిఎస్టీ లేదు. జిఎస్టీలో బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు జిఎస్టీలు ఉన్నాయి. తర్వాత జిఎస్టీ అనేది నాట్ సోర్స్ బేస్డ్, ఇట్ ఈస్ డెస్టినేషన్ బేస్డ్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. గమ్యం ఆధారిత పన్ను, జిఎస్టీ అనేది గమ్యం ఆధారిత పన్ను. తయారీదారు నుండి వినియోగదారుల వరకు సరఫరా గొలుసులోని ప్రతి దశలో విధించబడుతుంది. ఇది ప్రతి దశలో విలువ జోడింపుకు వర్తింపబడుతుంది. ఇది క్రెడిట్ల అతుకులు ప్రవాహాన్ని అనుమతిస్తుంది మరియు తుది వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2024 నాటికి ఆర్బీఐ యొక్క క్రింది పాలసీ రేట్లను అవరోహణ క్రమంలో అమర్చండి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, పాలసీ రెపో రేట్, స్థిర రివర్స్ రెపో రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్. ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వీటిని అవరోహణ క్రమంలో అమర్చాలి. ఫస్ట్ వచ్చి అన్నిటికన్నా ఎక్కువ ఉండేది ఏంటి? సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6.75 ఉంది. తర్వాత వచ్చి రెపో రేటు 6.50 ఉంది. తర్వాత వచ్చి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25% ఉంది. ఫైనల్గా రివర్స్ రెపో రేట్ అనేది 3.35% ఉంది. సో ఈ విధంగా మనం ఆరోహణ క్రమంలో అమర్చవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఆగిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.